Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లోకల్ బాడీ ఎన్నికలపై వైసీపీ చీఫ్ ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ క్యాడర్ భయపడద్దు. ఇది వైఎస్ జగన్ క్యాడర్ కి ఇచ్చినటువంటి పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపుతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. విజయమైన ఓటమైన బరిలో ఉండాల్సిందే అని జగన్ ఇచ్చినటువంటి పిలుపుతో ప్రతి క్యాండిడేట్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అండగా ఉండాలని కూడా ఆయన సూచించడం, అన్ని రకాలుగా అభ్యర్థికి తోడుగా ఉండాల్సిందే అని జగన్ కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. కార్యకర్తలకు తోడుగా ఉంటే వాళ్ళు మీ వెంట నిలుస్తారని హితవు పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్ని వైసీపీ ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో కూడా క్లియర్ కట్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడటానికి. ఎస్ పురుషోత్తం గారు, నమస్తే. ఎస్, ఒక్క ఏకగ్రీవం కూడా కాకూడదు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు, సరే విజయమా ఓటమా పక్కన పెడితే డెఫినెట్ గా మనం పోటీ చేయాల్సిందే అనేటువంటి పిలుపు ఏ విధంగా చూడాలంటే, ఈ నేపథ్యంలో వస్తున్నది ఏంటంటే గతంలో జరిగినటువంటి ఏకగ్రీవాల పరిస్థితి ఏంటి, ఆ మాట అనేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఏంటి, ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుని? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక పరీక్ష. నాయకుల కంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, జిల్లా అధ్యక్షులకు, రథసారథులకు ఇది పెద్ద టాస్క్. పార్టీ కేడర్ మాత్రం ఇది ఒక ఉత్సాహపరిచే అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో ఒకటి, ఒక్క ఏకగ్రీవమైన ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యులు పోటీ చేసిన వ్యక్తి కాదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఏమవుతుంది, పార్టీ టఫ్ అండ్ టఫ్ అయ్యడానికి సిద్ధపడతా ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు శ్రమ పడాల్సిన పరిస్థితి వస్తుంది. రెండు రకాల శ్రమ. ఒకటి, మీరు మాటలలో ప్రస్తావించినట్టు గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత మాల్ ప్రాక్టీస్ చేసింది అనేది నిజం. ముఖ్యంగా ఏకగ్రీవాల విషయంలో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినంత మోతాదులో కాకపోయినా కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. దీనివల్ల వైసీపీకి రాజకీయంగా కొంత నష్టం, ఏకగ్రీవాల వల్ల కొన్ని పొరపాట్లు జరిగిన మాట నిజం. రెండోది, ఆ ఏకగ్రీవాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజమైన నాయకత్వం రాలేకపోయింది. చాలా చోట్ల ఏం జరిగిందంటే, ఏకగ్రీవాలకు ఈ అప్పుడున్న ఎమ్మెల్యేలు మామూలు ఎలక్షన్ పెడితే సరైన పోటీదారులు పెట్టాలి, జనంలో గెలవాలి. ఏకగ్రీవాలు ఎక్కువ అయ్యేసరికి తమ కావాలని పెట్టుకునే ప్రయత్నం చేసినారు. ఇక ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల అది పార్టీకి కూడా నష్టం వచ్చింది. కొంత పార్టీకి నష్టం వచ్చింది, ప్రజల్లో కూడా ఇది అప్రజాస్వామ్యం కదా అనే భావన వచ్చింది. రెండు రకాల నష్టాలు జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి తీరాల్సిందే, గెలుస్తాం వాడతాం పైన ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఒకటి, పోటీలో ఉండాలి. పోటీలో ఉండాలంటే ఏం చేయాలి, నియోజకవర్గ ఇన్ఛార్జి టఫ్ క్యాండిడేట్ పట్టుకోవాలి. ఆ రోజులాగా అధికారం ఉంది కదా ఎవరో ఒకటి పట్టుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసి నిలబడలేడు, అధికార పార్టీ ఒత్తిడి తట్టుకోలేడు. ఇప్పుడు అనివార్యంగా కార్యకర్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. బలమైన కార్యకర్తలు పెట్టాలి. అడుగుతారు కొంత ప్రశ్నలు, గత 5 ఏళ్ళు మాకు ఏం చేసినారు, ఇవన్నీ అడుగుతారు. ఆ రకంగా కార్యకర్తలకి నియోజకవర్గ ఇన్ఛార్జికి అనుసంధానం చేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒక ఛాలెంజ్. కొన్ని ప్రశ్నలు కూడా గతంలో మీరు చేసుకోలేదు, అవి ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఎదుర్కొని అధికార పార్టీ ఒత్తిడికి తట్టుకొని పార్టీని నిలబెట్టాల్సిన అనివార్యతను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. అంటే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అంటే నేరుగా క్యాడర్ కి సంబంధించి కావచ్చు, ఒకంత ఎంతో కొంత అసంతృప్తి ఉంది వారిలో అనేటువంటి మాట. ఈసారి ఎన్నికల్లో డెఫినెట్ గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అసలు మన కార్యకర్తలు ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎంతవరకు జనంలో తిరగలం, అసలు మన వెంట నిలిచేటువంటి కీలక నాయకులు, నేతలు ఎవరు, అంటే 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలే ఎమ్మెల్యే అభ్యర్థులు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది కదా. దాన్ని ఎలా చూడాలంటారు పురుషోత్తం గారు? ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే, మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని గుర్తించారు. అదేంటి, లోకల్ గా ఉన్న ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేల కోసం ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాళ్ళు కేడర్ కి చాలా దూరం అయిపోయినారు అనేది నగ్న సత్యం. ఒక రకంగా కేడర్ పాలసీ, కేడర్ ని పట్టించుకోలేదు కాబట్టి భారీ ఓటమికి కారణం కూడా ఒక కారణం. అంటే ఒకటి. రెండు,
నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క పనితీరు ప్రజల అవిశ్వాసాన్ని లేదా కేడర్ యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయేది రెండు వాస్తవాలు. ఈ రెండింటికి చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాయి. చికిత్స ఎట్లా చేస్తున్నాడు? డైరెక్ట్ గా వాళ్ళకి మందలించడం కాకుండా ఇచ్చిన టాస్క్ ఏంటి? మీరు వెళ్ళి ఖచ్చితంగా పోటీలో ఉండాల్సిందే, ఏకగ్రీవాలు కాకూడదు. ఎవరుంటారు? సిసలైన కార్యకర్త మాత్రమే ఉండగలరు. ఆ సిసలైన కార్యకర్తలు గతంలో వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎవరు? ఈ ఇప్పుడు ప్రజల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు ఆ రోజు ఉన్న అధికారంలో ఎమ్మెల్యే. ఇప్పుడు అనివార్యంగా నిజమైన కార్యకర్త దగ్గరికి పోతే 100 ప్రశ్నలు అడుగుతారు కదా. వాళ్ళు ఆ అధికారంలో ఉన్నప్పుడు గుర్తు పెట్టినట్టు పెడితే కుదరదు. అధికారం లేదు, నిలబడేవాడే కావాలి. ఒక నిలబడేవాడు కావాలి, ఇంకొక అధికార పార్టీ ఎదుర్కోవాలి. అంటే అనివార్యంగా కేడర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకునే వాళ్ళు సృష్టించాడు. ఇది మొదటి. కేడర్ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాడు. ఇది ఒకటి. అంటే ఆ రకంగా కేడర్ ని గతంలో నిర్లక్ష్యమైనటువంటి సిసలైన కేడర్ని గుర్తించాల్సిన అనివార్యతను ఎమ్మెల్యే క్యాండిడేట్ లో లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించాడు. ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్ట్. రెండోది మీరు ప్రస్తావించిన దాంట్లో నేను కూడా విన్నాను. ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేస్తున్నారు నియోజకవర్గ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు 11 మంది ఎమ్మెల్యేలు అనివార్యంగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మిగతా 164 మంది కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్న కన్ఫ్యూజ్ లో ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అని 4 సార్లు అంటే 5-6 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ లో అన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు బాగా చూసుకుంటే రేపు వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అంటే వీళ్ళు ఉత్సాహపరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఒక సిగ్నల్ ఏమిస్తున్నారు ఇండైరెక్ట్ గా. వాళ్ళందరూ ఎమ్మెల్యే అంటే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫైనల్ అయిపోయింది అని మెసేజ్ వస్తుంది కదా. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి సిగ్నల్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే 2 కారణాలు. ఎప్పుడు కూడా నిజానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రస్తావించారు. అది వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వచ్చు. వాళ్ళ పట్ల అనేక రిజర్వేషన్లు ఉంటాయి కదా పార్టీ కేడర్ కి, ప్రజలు కూడా ఉంటాయి కదా. మొన్నే కదా వైఎస్ఆర్ నా అంచనా ప్రకారం వైసీపీ ఓడిపోవడంలో ప్రథమ కారణం ఎమ్మెల్యేల పనితీరుగా నేను భావిస్తాను. ఎమ్మెల్యేల వ్యవహార శైలిగా నేను అనుకుంటాను నా అంచనా ప్రకారం. అంటే ఆ రోజు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ రోజు ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు వాళ్ళు రేపు క్యాండిడేట్లు అని అర్థం వచ్చేలా మాట్లాడితే వాళ్ళ బాధ్యత తీసుకువచ్చేమో ప్రజలకు ఒక సిగ్నల్ ఇంకా వాళ్ళే ఉంటారేమో అనే భావన వెళ్ళడం అనేది ఇంకా 3 ఏళ్ళు ఉండగా అది రాంగ్ సిగ్నల్ ఆ పార్టీకి వెళ్తుందేమో అనేది ఒక అంశం. ఇప్పుడు పార్టీ క్యాడర్ కూడా కొంత అవిశ్వాసం ఉంటుంది కదా. ఇంకా మారాల్సింది మన దగ్గరగా అది కాకముందుగానే ఇవి చేస్తే ఇంకా జగన్ గారు ఆడుంటారు, మారుతాడు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారంటే ఆ భయం అది కొనసాగింది అనుకోండి. అది కూడా మంచిగా అన్నిటికన్నా మంచి రాజకీయాలలో నాకున్న అవగాహన మేరకు ఎన్నికలకు ఒక 6 నెలలు సంవత్సరం కాకుండా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఫైనలైజ్ చేసేస్తే అది పార్టీకి అంత మంచిది కాదు. ఎందుకు? ఇప్పుడు చాలా మంది నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే సీట్ కాకపోయినా పార్టీలోకి రావాలను ఇంకోటి ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ స్టక్ అయిపోతారు కదా. ఇప్పుడు వైసీపీకి 175 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఫైనల్ అయిపోయారని మెసేజ్ వెళ్తే కొత్త కూడా వస్తారు ఆ స్థాయిలో. అది స్టక్ అయిపోతుంది. ప్రజల్లో కూడా నేను ముందు ప్రస్తావించినట్టు గతంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఆ పార్టీ ఓటమికి ఒక ప్రధాన కారణం. అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్ అర్థం ఇచ్చేస్తే ఓకే బాధ్యత తీసుకుని బాగుంది, ప్రజలకి మళ్ళీ వాళ్ళేనా అనే భావన. రేపు 175 మార్చరు, కొంత మారుస్తారు, పనితీరు మారుతుందని పరీక్ష అనేది జరగాలి. అది జరగక ముందుగా ఎందుకు ఈ రోజు బహుశా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి, మీదే బాధ్యత ఎన్నికల్లో గెలవాలని చెప్పడం కోసం చెప్పారా, లేదు ఇదే ఫైనల్ అవుతుందో తెలియదు. కానీ 175 నియోజకవర్గాల్లో వీళ్ళే ఫైనల్ అయిపోయినారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనేది మాత్రం ఆ పార్టీకి అదనంగా కలిసి వచ్చే లేకపోగా ఎంతో కొంత పార్టీ క్యాడర్ నుంచి ప్రజల నుంచి కొంత అసంతృప్తి, కొత్తగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకంతో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఆటంకంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఒక వ్యూహం ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట. సరే, రాబోయే ఎన్నికలకి ఈ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఆ స్థాయిలో క్యాడర్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అది ఒకటండి, బేసిక్ గా ప్రతిపక్షం యొక్క వ్యూహం సక్సెస్ ఫెయిల్ అనేది ప్రతిపక్ష వ్యూహం మీద కాకుండా అధికార పార్టీ వ్యవహార శైలి మీద ఆధారపడుతుంది. అధికార పార్టీని చెప్పుకోదగ్గ వ్యతిరేకత చేసింది అనుకోండి, ప్రతిపక్ష పాత్ర పరిమితం అయిపోయి అదే అన్నారు ఆయన, ప్రజల్లో కూటమి మీద ఉండేటువంటి వ్యతిరేకతని మీరు క్యాప్చర్ చేయాలి. ఈ నేపథ్యంలో దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటి, వచ్చే ఎలక్షన్స్ లో కూడా డెఫినెట్ గా విజయం సాధిస్తాం మనం అనేటువంటి పిలుపు కూడా ఆయన ఇచ్చారు కదా. సో దానికి సంబంధించి ప్రతిపక్షానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి? ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులే వాళ్ళకి ఆయుధాలు. అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రజలకు అసంతృప్తి, ఇదే ఆయుధాలుగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్, ఎంత
ప్రభుత్వం వ్యతిరేకత వస్తుందో దాన్ని ఎంత స్కోర్ చేసుకునే దానికి స్థానిక ఎన్నికల్ని ఉపయోగించుకుంటారు. ప్రతిపక్షం అధికార పార్టీ లోపాలు ఇచ్చి చూపడమే ప్రతిపక్ష పాత్ర. దానితో కూటమి కాబట్టి వాళ్ళు ఉన్న చిన్న చిన్న లోకలు కూడా వీరికి ఉపయోగపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇచ్చిన వ్యూహం పర్ఫెక్ట్లీ కరెక్ట్, అన్ని రకాల కరెక్ట్. ఎందుకంటే ప్రతిపక్షం జూన్ 2 నుంచి కార్యక్రమాలు పిలిపించేశాడు. పోరాటాలు, రెండోది ఇచ్చిన హామీల అమలు, అన్ని ప్రతి ఇంటికి పోవాలి, ఇవన్నీ కూడా ఆ పార్టీ కలిసి వస్తాయి. రెండోది ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి టాస్క్ ఇచ్చాడు. ఒక నియోజకవర్గం ఒక ఏకగ్రీవమైన బీజేపీ బాధ్యత, ఆ రకంగా కేడర్ కన్సర్న్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సంబోధించడం ఏమవుతుందంటే కేడర్ కి ఇంక ఈయన ఎమ్మెల్యే, రెండోది ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రజలకి వీళ్ళే ఉంటారు. ఎవరైనా ఆశావాహం రావాలనుకునే వాళ్ళకి ఇంక మనకి స్కోప్ లేదేమో, ఇట్లాంటి రాంగ్ మెసేజ్ వెళ్ళడానికి కూడా ఒక చిన్న కారణం ఈ రోజు చేసిన స్టేట్మెంట్ లో కనపడుతుంది. అదర్ దెన్ పర్ఫెక్ట్ గా ఇప్పుడున్న స్టాండ్ లో వాళ్ళకి పాజిటివ్ ఫ్యాక్టర్ తప్ప నెగిటివ్ అయితే. పార్టీ పరంగా కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలు చేసుకోగలిగినటువంటి సత్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోటీకి సిద్ధమవుతోంది అనేది అక్కడ క్యాడర్ కూడా మాట్లాడుకుంటున్నటువంటి డిస్కషన్. క్యాడర్ కి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి పట్టు అంటే కొన్ని చోట్ల దాదాపుగా కొన్ని వందల స్థాయిలోనే అక్కడ ఉన్నాయి అనేటువంటి మాట. అయినప్పటికీ కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, పార్టీ అక్కడ స్ట్రెంగ్ అయ్యే ఉంది కదా అనే మాట కూడా చెప్తున్నారు కదా వైసీపీ నేతలు. దాన్ని ఎలా చూడాలంటారు పురుషోత్తం గారు? ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అధికారం మీ చేతిలో లేదు కాబట్టి, అధికారం ప్రతిపక్షం చేతిలో ఉంది కాబట్టి నేచురల్ గా వాళ్ళు పోటీ పెడతారు. అయినప్పటికీ వైసీపీ సత్తా చాటే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని ఆల్రెడీ గుర్తించినప్పటికీ కూడా సత్తా ఇప్పుడు చాటుతుంది. ఎలక్షన్ రిజల్ట్స్ లో సత్తా వస్తుంది, అంతవరకు అధికార పార్టీకి బలం ఉంటుంది కదా. జడ్పీటీసీ నిలబెట్టారు అంటే గెలిచింది ఆ పక్కన పెడతాం. అంటే పాయింట్ ఏంటంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎవరో ఒక ముందుకు వస్తారు కాబట్టి పోటీ అనివార్యం. వైసీపీకి 190% ఓట్లు పడే చోట కూడా అనివార్యంగా అధికార పార్టీ ఒప్పుకోదు, ఎవరో ఒకటి పెడుతుంది తర్వాత అధికారం. కాబట్టి అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతుందనేది వైసీపీ అంచనాగా ఉంది, అది సహజంగా జరిగేటివే. దానితో ఏకగ్రీవాల విషయంలో చాలా స్పష్టంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న చోట లేదా జనరల్ చోట బెదిరింపులు కొన్ని జరుగుతాయి కదా, ఇవి ఇట్లా జరగనీయకుండా చూసుకోండి అని ఆయన ప్రధానంగా చెప్పారు. కాబట్టి అధికారం లేదు కాబట్టి గెలిచే అవకాశం ఉన్న చోట కూడా నేచురల్ గా అధికార పార్టీకి అనుకున్న అవకాశాలు పెట్టి పోటీ పెట్టింది. అంటే జగన్ గారి దృష్టిలో ప్రతి చోట పోటీ జరుగుతుంది, పోటీ నుంచి తప్పుకోకూడదు, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనే పాయింటే చెప్తున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీల గురించి కూడా ఇక్కడ మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాలి. మేము ఈ స్థాయిలో బాధ్యతలు మోస్తున్నాం, లోకల్ బాడీ ఎన్నికలను కూడా భుజాన వేసుకొని పార్టీకి సంబంధించి ఈ విధంగా కష్టపడ్డాం, డెఫినెట్ గా మాకే ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం మేము ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కదా, పార్టీ కూడా మా గురించి ఆలోచించాలి. పార్టీ ఓటమి తర్వాత వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, సైలెంట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, కానీ మేమెక్కడ ఆ స్థాయిలో లేం కదా, పూర్తిగా యాక్టివ్ గానే ఉన్నాం కదా, అధినేత కూడా మమ్మల్ని గుర్తించాలి అనేటువంటి అది అసంతృప్తి అంటారా, వినపం అంటారా, లేకపోతే వారి వెర్షన్ అంటారా? 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందనేటువంటి మాట ఏంటి? వారి విషయంలో పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే దీనికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే మిగతా వాటిని భుజాన వేసుకునేటువంటి వ్యక్తులాగే చూస్తున్నారా అనే ఒక క్లారిటీ, దాన్ని ఎలా చూడాలంటారు? నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి పని వాళ్ళే చేస్తున్నారు, ప్రతి ఖర్చు ఆర్థికంగా కూడా. అవును, కానీ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పరీక్షలు పెడుతున్నారు, ప్రతి సందర్భంలో పరీక్ష పెట్టేస్తున్నారు. ఎంత ఇన్ఛార్జ్ గా ఇచ్చి వాళ్ళే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఆశ ఒక పక్క కడుతుంది, ఇంకో పక్క పరీక్షలు పెడతారు. ఫస్ట్ పరీక్ష పెట్టారు, ప్రతి కార్యక్రమాన్ని చేయాలి, ఇన్ఛార్జ్ చేయకపోతే ఇక్కడ ఆప్షన్ వేసి వివరణ తీసుకుంటున్నారు. ఎక్కువ ఆప్షన్స్ వివరణ తీసుకున్నారు అనుకోండి, రేపు నువ్వు సరిగ్గా చేయలేదని తీసేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఏ నియోజకవర్గాన్ని ఒక్క చోట ఏకగ్రీవమైన న్యూ బాధ్యత అంటే ఒక్క చోట ఏకగ్రీవమైన ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు అనుకున్న టాస్క్ అమలు చేయలేదు పక్కన పెడితే, రెండు ఎందుకు పక్కన పెడతారు? నియోజకవర్గంలో క్యాడర్ని సరిగ్గా నువ్వు ఇన్వాల్వ్ చేసి ఇన్ఛార్జ్ పోటీలో పెట్టకుండా వైఫల్యం చెందారనుకోండి, ఖచ్చితంగా తీసేసే అవకాశం. కాబట్టి ఒక రకంగా ఒక పక్క భరోసా ఇస్తున్నాడు, ఇంకో పక్క టెస్ట్ లో పెట్టేస్తున్నాడు. ఆ టెస్ట్లన్నీ పాస్ అయితే తప్ప వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అవుతారని అనుకోలేదు. చివరిలో ఇంకా సర్వేలు అవన్నీ ఉంటాయి, ఏమైనా జరగచ్చు. కానీ వారికి పనితీరు టెస్టుల ద్వారానే తేల్చుకునే దానికోసం ఇవన్నీ చేస్తున్నాడు అనేది ఇంకొక కోణం కూడా మనం అర్థం చేస్తాం. ఆ టెన్షన్ మాత్రం ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జికి అయితే కనిపిస్తాం. అంటే ఇదే దీనికి సంబంధించి ఒక డిస్కషన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ గా కూటమి ప్రభుత్వం నుంచి కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి
సరే ప్రలోభాలు అంటారా, భయపెట్టడం అంటారా, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా జరుగుతున్నాయి అనేటువంటి మాట. సో ఈ టైంలోనే కొంచెం టఫ్ గా ఉన్న ఈ సిచ్యువేషన్స్ అనేది కూడా ఆ ఇన్ఛార్జీలు చెప్తున్నటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే దాన్ని ఎంతవరకు ఫేస్ చేయగలరు ఇన్ఛార్జీలు? పూర్తిగా వారి మీదే భారం పెట్టేస్తే అనేటువంటి మాట కూడా ఉంది కదా. అధికార పార్టీకి సంబంధించి ఆ స్థాయిలో ఒత్తిడి అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఒక ఒత్తిడి అధికారం లేదు, అవతల వైపు అధికారాన్ని ప్రయోగిస్తారు. అనధికారికంగా అధికారికంగా అనేది ఒక వాసం. అధికార యంత్రాంగం తోడలేదు, ఇది మొదటి అంశం. గతంలో ఇదే ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళే గతంలో ఎమ్మెల్యే. వీళ్ళు నాయకత్వంలో జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్స్ ఎన్నికల్లో వీళ్ళు కొన్ని పొరపాట్లు చేసినారు, అదే మాల్ ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు అవి గుర్తొస్తాయి కదా. కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రజాస్వామ్యం మీలాంటి జర్నలిస్ట్ పెడతారు కదా, మీరు కొన్ని చేసినారు కదా, ఆ నైతికత సమస్య ముందుకు వస్తాం. నైతికత సమస్య వస్తుంది. అధికారం ఈ రెండు టాస్కుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎదుర్కోక తప్పదు. ఎదుర్కోమంటారు జగన్, ఎదుర్కొని రాడుతారని అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఏకగ్రీవాలు కాకుండా ఏకగ్రీవాలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ స్థానిక సంస్థలు ఉండేటువంటి అవకాశం లేదు. కానీ తక్కువ ఏకగ్రీవాలతోటి అంటే ఏ నియోజకవర్గం ఉంటుందో చూద్దామనే ఒక కోణాన్ని కూడా వారు అధినేత ముందు పెట్టారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పోనీ అలా అయినా చూస్తారా అని అంటే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్ గారు ఎక్కువ తక్కువ చూడడు, స్వభావం చూస్తాడు. అంటే నేను అనుకుంటున్నా ఆయన మాట్లాడని బట్టి ఇప్పుడు మనం 100% ఎఫర్ట్ పెట్టినా దౌర్జన్యం చేస్తూ ఏదో చేసి దాన్ని ఒక రకంగా చూస్తారు. వీళ్ళు నటిస్తున్నారా, వ్యూహాత్మకంగా చూస్తారా? జగన్ గారు ఏమంత అమాయకుడే కాదు కదా. ఆయన ఏం చెప్పాడు, ఏకగ్రీవాలు మున్సిపల్ ఎన్నికలు వీటి ఎన్నికల్లో నేనే స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. అంటే అదే టెస్ట్ అంటున్నా. అంటే పర్యవేక్షణ అంటే ఈ రిపోర్ట్లు తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ ఏకగ్రీవం జరిగింది ఎక్కువ తక్కువ అనే దానికన్నా స్వభావం. అంటే మనోళ్ళు లోపం వల్ల ఏకగ్రీవం జరిగిందా, మనోళ్ళు 100% శక్తి సామర్థ్యాలు ప్రయోగించినా కూడా సాధ్యం కాని పరిస్థితి వల్ల ఏకగ్రీవం జరిగిందా, రెండు చూస్తారు. కాబట్టి ఎక్కువ తక్కువ కన్నా స్వభావాన్ని చూసే ఒక నిర్ధారణకు వస్తుందని అనుకుంటున్నాను. అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి రెఫరెండంగా తీసుకోబోతున్నారా? పార్టీ పనితీరు కావచ్చు, నేతలు కావచ్చు, పనిచేసేటువంటి వాళ్ళెవరు, పట్టుని నిలుపుకున్నటువంటి నేతలు ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఆయన ఒక అంచనాకు వచ్చేస్తారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో అనేటువంటి మాట రాబోయే రోజులకు సంబంధించి. దాన్ని ఎలా చూడాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యంత్రాంగాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి లోకల్ బాడీ ఎన్నిక ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాబట్టి సహజంగా అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల పాటు ఈ లోకల్ బాడీలు ఉంటాయి కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పనిచేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి సహజంగా లోకల్ బాడీ పల్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీ అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఇంకా అధికార దుర్వినియోగం అదనపు సమస్య. అయితే ప్రజలు ఎన్ని గెలిచారనే దానికన్నా మన యంత్రాంగం ఎంత ప్రిపేర్ గా ఉంది. వార్డు స్థాయిలో ఉదాహరణకి ఏకగ్రీవాలు దౌర్జన్యం చేస్తే వదిలేయండి అని అనుకోండి, రేపు మీ ఎలక్షన్ కూడా వదిలేస్తారు. కానీ ఎదుర్కోవడం కానీ పార్టీ క్యాడర్ నేర్పిస్తే అప్పుడు ఖచ్చితంగా మెయిన్ ఎలక్షన్ లో ఇబ్బంది రాకుండా పోతుంది. అందువల్ల పార్టీ యంత్రాంగాన్ని ఎక్కడ రాజీ పడకుండా అధికారంలో రాజకీయ పార్టీలతో టఫ్ ఫైట్ ఇవ్వండి. ఫైట్ ఇవ్వన్నాడు, గెలిచిరాని చెప్పట్టు ఆయన. ఫైట్ ఇవ్వండి, నిలవచ్చు, ప్రజలు ఏం తీర్పిస్తారు. ఆ రకంగా ఫైట్ ఇవ్వడం యంత్రాంగాన్ని రాజకీయాలకు చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పరీక్ష పెడతారు. ఫైనల్ గా లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందా లేదా అనేటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ ఫైనల్ గా. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగిన చోట 24 ఫలితాల కన్నా బెటర్ ఫలితాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? 24లో చాలా భారీ ఓటర్లు వైసీపీ చెందింది. భారీ విజయాన్ని తెలుగుదేశం పొందింది. కాబట్టి తెలుగుదేశం దాన్ని నిలబెట్టుకోవడం వాళ్ళ సమస్య. వీళ్ళు పెంచుకోవడమే కదా, 11 అసెంబ్లీ సీట్లు పెరగడం కదా. కాబట్టి వైసీపీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఎన్నికలు 2 రకాలు. వాటి క్యాంపెయిన్ చేస్తారు, గతంలో 24 వచ్చిన ఫలితాల కన్నా బెటర్ ఫలితాలు ఇస్తారు. తెలుగుదేశం పార్టీ ఆ ఫలితాలు కొంత తగ్గించుకున్నాడు, వాళ్ళు నష్టపోయి 50% ఓట్లు వచ్చేసి. కాబట్టి తెలుగుదేశానికి టాస్క్, ఎందుకంటే కూటమి కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలు శారీరకంగా వైసీపీ కొంత సమస్య రావచ్చు, కానీ రాజకీయంగా మనకి ఎన్నికలు అడ్వాంటేజ్ గా. రైట్. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక లోకల్ బాడీ ఎన్నికలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది ఆయన కార్యకర్తలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశానికి సంబంధించి ప్రధానంగా చర్చ అయితే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం
అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ మీరు భయపడద్దు. ఇది వైసీపీ క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి. గెలిచామా ఓడిపోయామా బరిలో అయితే మనం ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతోటి కార్యకర్తలు అయితే ఉత్సాహం అయితే నెలకొంది. ప్రతి క్యాండిడేట్ కు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అండగా ఉండాలనేటువంటి మాట. కార్యకర్తలకు, నేతలకు, ఇన్ఛార్జీలకు ఉండేటువంటి ఒక సమన్వయానికి సంబంధించి కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక ఈ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారనేది కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసేటువంటి ఆ వ్యూహం అనేది చాలా వరకు ప్లస్ అవుతుంది అనేటువంటి మాట. అన్ని రకాలుగా పోటీ చేసేటువంటి అభ్యర్థికి తోడుగా ఉండాల్సిందే. ఇన్ఛార్జీలకు చేసినటువంటి కీలక ఆదేశాలు. కార్యకర్తలకు తోడుగా ఉంటే వాళ్ళు మీ వెంట నిలుస్తారు. గత ఎన్నికల్లో ఎక్కడైతే సమన్వయం లోపించి ఓడిపోయామో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ విధంగా ఉండాలి. ప్రతి అభ్యర్థికి కూడా, అంటే మీరు నేరుగా వెళతారా లేకపోతే మీరు ఏ స్థాయిలో అండదండలుగా ఉంటారనేది మీ నియోజకవర్గాల్లో వచ్చేటువంటి ఫలితాలు, గెలిచేటువంటి అభ్యర్థుల సంఖ్య నిర్ణయిస్తుందనేది అయితే చెప్పారు. చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహంతో గెలుస్తుందా లేదా.